గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతు బజార్ను పునర్నిర్మించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 18 నెలల పాలలో గుడివాడ ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారని అన్నారు. ప్రాధాన్యత ప్రకారం ఒక్కొక్కటిగా సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాయి పెట్టా అక్కడ రాయి కానీ రాటు కానీ పెట్టాలా రాయిగా రాట్లు నాలుగండి చాలా ఆపాయి ఇది మాత్రం చాలా సీరియస్గా దొరికితే మాత్రం రైతు బజారు మరమ్మతులు చేసుకుని ప్రారంభోత్సవం చేసినందుకు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో స్థాపించిన ఈ యొక్క రైతు బజార్ సిస్టమ్ని మన గుడివాడలో అనేక సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ మోకాళ్ళ లోతు నీళ్లతో ఇక్కడ ఈ రైతు బజార్ నడిచేది. వర్షం పడిందంటే మోకాళ్ళ లోతు నీళ్లతో ఈ యొక్క రైతు బజార్ నడిచి ఎప్పుడు కూడా దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి మాజీ శాసనసభ్యుడు కనీస ఆలోచన కూడా రాలా. మేము అనేక సార్లు జనసేన పార్టీ తరఫున ఇక్కడ ధర్నాలు చేసాం, ఆయనకి చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, అధికారులకి తెలియజేశాం. అయినా కానీ ఏనాడు కూడా ఒక్కరోజు కూడా ఆయన పట్టించుకున్న పాపం లేదు. ప్రజలు ఇబ్బంది పడుతూనే ఏదంటే గుడివాడలో రైతు బజార్ అనేది ఒక సెంటిమెంట్. ఏ చిన్న కార్యక్రమం ఇంట్లో జరిగినా కూడా రైతు బజార్కి వచ్చి ఇక్కడ కూరగాయలు కొనుక్కుని వెళ్ళే పరిస్థితి ఉండేది, కానీ ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో వెనిగండ్ల రాము గారు గెలిచిన తర్వాత సంవత్సరన్నర కాలంలోనే ఈ రైతు బజార్ని అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా ఈ రోజున నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక సదుపాయాలు అన్నీ కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా ఆలోచించాలి. గత 20 సంవత్సరాలుగా మనం ఎంత మోసపోయాం, ఈ సంవత్సరన్నర కాలంలో వెనిగండ్ల రాము గారు మనకి ఏమేమి పనులు చేశారని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలను గుర్తుపెట్టుకోవాలని, ఈ రైతు బజార్లు అదే విధంగా అందరూ చెప్పినట్టుగా ఏ షాపులు నిర్వహిస్తున్నారో వారందరూ కూడా పరిశుభ్రత పాటించి ఏదైతే అధికారులు సూచించిన పద్ధతుల్లో ఈ యొక్క షాపులను కూడా నడిచి ఈ యొక్క రైతు బజార్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో గుర్తుపెట్టుకోవాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వెనిగండ్ల రాము గారికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిజంగా అనేక కార్యక్రమాలు గుడివాడలో చేసుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటి అనేది నిజంగా మనం అందరం కలిసి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ రైతు బజార్ ఎంత దారుణంగా ఉండదో మనకు అందరికీ తెలిసిందే. ఒక్క చుక్క వాటర్ పడ్డా కానీ మా వాటర్ పడకపోయినా కానీ ప్రతిరోజు కూడా చాలా హారబుల్ గా ఏదో దొరకన్నట్టుగా ఉండేది కాదు. ఇక్కడ ఏదో అంటే నేను కరెక్ట్ గా మాట్లాడితే గుడివాడలో వన్ ఆఫ్ ది బ్యాడ్ ప్లేసెస్ లో ఫిష్ మార్కెట్ ఒకటి, తర్వాత కూరగాయల మార్కెట్ ఈ రెండు ఉండేవి. సో ప్రస్తుతానికి కూరగాయల మార్కెట్ ఎక్స్పెషల్ గా మనం మనకి నీట్ గా చేసుకున్నాం. ఇది మిగతా వాళ్ళందరితో నాకు అనవసరం, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి షాపుల వాళ్ళు కానీ నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, తప్పకుండా ఇప్పుడు ఏ రోజు వచ్చి చూసినా గానీ ఎంత నీట్ గా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరూ మేనేజ్ చేసుకోవాల్సిందే.
మీరు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తాం అనేది కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తి లేదు. మన మార్కెట్ బాగోక ఏమీ చేయలేక మీ ప్రాబ్లమ్స్ కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పటి నుంచి అయితే కనుక ప్రతి ఒక్క షాప్ కి మీకు క్లియర్ గా విజిటింగ్ ఉంటుంది. అది దాంట్లో క్లీన్లీనెస్ కనుక లేకపోతే, ఎందుకంటే కూరగాయలు అనేవి మన రోజువారీ దైనందిక అవసరం. బేసిక్ ప్రతిరోజు మన కూరగాయలు కావాల్సిందే అందరికి. ఈ మొత్తం అంతా కూడా నీట్ గా లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. బాగు చేస్తుంది, చేసేది చేసుకుందాం అనేది ఒక రీజన్ కోసం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా మనకు గురువారం శుభ్రంగా ఉండాలి, మంచి నీట్ గా ఉండాలి, మనకు కూడా మన గురువారి గురించి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి మనం చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవి వచ్చిన తర్వాత మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. ఇప్పుడు మాస్టర్ గా ప్రతి ఒక్కరికి మరీ హెచ్చరిస్తున్నా, ఎవరికైనా కానీ షాప్ అప్పటికప్పుడైనా క్యాన్సిల్ చేపిచ్చేస్తాను నాకు వచ్చినప్పుడు కనుక బాగలేదనుకుంటే. కానీ అలాగే మన చెత్తంతా తీసుకెళ్ళి పక్కన గోడ పక్కన డంప్ చేద్దామంటే కూడా వస్తున్న ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడికి వచ్చి షాపింగ్ ప్రతి ఒక్కరు ఇక్కడ జస్ట్ అంతా చెత్త అంతా కలెక్ట్ చేసుకుని వెళ్తారు. కాబట్టి అందరికి బాధ్యతగా ఉండండి. మీ బాధ్యత నేను చూసుకుంటాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. ఈ కాంప్లెక్స్ మొత్తాన్ని శుభ్రంగా ఉంచే బాధ్యత మీదే అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుకున్నాం. మరొకసారి మీకు ప్రాబ్లం లేదు, ప్రజలకు ప్రాబ్లం లేదు, ఏమీ లేకుండా ఇలాంటి అనేక ప్రోగ్రాంలు చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరిని బాధ్యత ఉండాల్సిందే అని చెప్పేసి నేను గట్టిగా చెప్తా ఉన్నాను. సో మీరందరినీ మరి ప్రతిరోజు చెకింగ్ అయితే ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ. వచ్చే దారిలో మొత్తానికి వెనక్కి నేను ఇప్పుడే చూపించేసాను, ప్లేసెస్ ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి. అక్కడ కూడా పెద్ద కొంచెం స్టీల్ ఇవి వేపించమని చెప్పాను. దాని లోపలికి ఎవరు రాకుండా చూసుకునే బాధ్యత కూడా నేను చేసుకుంటాను. తప్పకుండా దాటి ముందుకు వస్తే ప్రతి ఒక్కరి మీద చర్యలు ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్ట్ చేశాను. ఆయన రోజు వచ్చి చెక్ చేస్తారు. అంతేకాకుండా అక్కడ సీసీ కెమెరా కూడా మన ట్రాష్ వైపు కూడా పెట్టించున్నాం. ఎవరు ట్రాష్ చేసినా ఎవరు చేసినా కానీ వెంటనే వాళ్ళకి మాత్రం విపరీతమైన ఫైన్లు లేదంటే క్యాన్సిలేషన్ కూడా ఉంటుందని చెప్పేసి గ్యారంటీగా చెప్తా ఉన్నాను. సో ఇది శుభ్రంగా ఉంచుకుందాం. మనకి ఎప్పుడు వచ్చినా కానీ ఇవాళ ఎంత శుభ్రంగా ఉందో అంతే శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రం 100%. థ్యాంక్ యూ.